నా పేరు శ్రీధర్. అందరికీ నమస్కారం. మేము బెంగళూరు బంగారగట్ట రోడ్డులో ఉన్న కొత్త అపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నాం. మా వైఫ్ డాక్టర్ రమణకి 3 months బ్యాక్ మేము ఇల్లు కొనుక్కున్నాక ఒక ఇంటీరియర్స్ వాళ్ళకి మా బ్రదర్ ద్వారా రిఫర్ చేసి స్టూడియో 99 వాళ్ళకి ఇంటీరియర్ ఇచ్చాం. సో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కాస్టింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన డిజైనింగ్ ప్రకారం కూడా అంతా బాగానే అనిపించింది. వర్క్ నడుస్తున్నంతసేపు ఏమో అనుకుంటా వచ్చాం. స్టూడియో 99 వాళ్ళ ఓనర్ సుధీర్ ఎప్పటికీ సుధీర్ వ్యాస్ మీకు వద్దు సార్, ఏదో ఒకటి నేను కన్ఫామ్గా మీకు మంచి లుక్ ఇస్తానన్న కాన్ఫిడెన్స్ ఇస్తా వచ్చారు. బట్ నేను ఎన్నిసార్లు వచ్చి మధ్యలో చూసుకుంటే 10 days once 15 days once వచ్చినా ఏమి ఇలా చేస్తున్నాడు, ఏంటి నాకు ఇది ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నావు, ఏమైంది అనుకుంటా. ప్రతిసారి వచ్చినప్పుడల్లా తను ఇచ్చే కాన్ఫిడెన్స్ ఓకే చూద్దాం అనుకుంటూ వచ్చాను. బట్ ఓవరాల్గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో చేసి ఇవాళ ఈ పొజిషన్ చూస్తే మాత్రం ఎక్సలెంట్. వాళ్ళ వర్క్ కానీ స్టూడియో 99 వర్క్ కానీ సుధీర్ వ్యాస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అవుట్లుక్ తను ఎంత అంటే తన ఓన్ హౌస్ అన్నట్టుగా సర్వీస్ కానీ ఎప్పుడు ఏం కావాలన్నా సరే, సార్ ఇది కాదు, ఇది ఇలా కన్నా ఇంకా బాగుంటుంది,
ఖర్చు అయినా పర్లేదు, లేకపోతే తక్కువలో అయినా, ఎక్కడ అవసరం అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తే ఎక్కువ, వద్దు సార్ అంత అవసరం లేదు దీనికి ఇంత చాలు అని చెప్పి కాంప్రమైజ్ చేస్తూ ప్రతి విషయంలో తన ఓన్ హౌస్ లాగా ట్రీట్ చేసి ప్రతి ఇంటీరియర్లో, అంటే జస్ట్ మా ఫాదర్ ఫోటో ఫ్రేమ్ దగ్గర నుండి, అంటే తన వర్క్ కాకపోయినా ఈ ఇల్లు ఎలా చేస్తే బాగుంటుంది, కర్టెన్స్ దగ్గర నుంచి అన్ని తను సెలెక్షన్ తీసుకోవడం కానీ అతనికి వదిలేయటం వల్ల చాలా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఒక విధంగా మేము ఏది ఇన్వాల్వ్ కాకపోవడమే ఈ అవుట్లుక్ ఇంత పర్ఫార్మెన్స్ రావడానికి కారణం. సో ఈ స్టూడియో 99 ఇంటీరియర్స్ ఇచ్చినందుకు 100కి 1000 టైమ్స్ మేము 100 సాటిస్ఫాక్షన్ అయ్యాం. ఎస్పెషల్లీ కమింగ్ టు ద కిచెన్, మన లేడీస్ అందరికీ తెలుసు ఏది బాగున్నా బాగాలేకపోయినా కిచెన్ అంటే చాలా బాగుండాలి. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సూపర్గా వచ్చింది. అండ్ ఎక్కడ కబోర్డ్స్ ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, అండ్ యూటిలిటీ ఏరియాలో ఏమేమి ఎక్కువ ఎక్కడ పెట్టాలి, ఎక్సలెంట్గా చేశారు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి. తీసుకుంటే మా కొత్త ఇంట్లో మా ఫాదర్ ఫోటోని ఎట్లా హైలైట్ చేయాలనే దాని మీద కొంత నా విజనరీ కన్నా సుధీర్ వ్యాస్ ఈ స్టూడియో 99 వాళ్ళు ఇచ్చిన లుక్, ఆ వాళ్ళకి ఏ కలర్ వేయాలి ఏంటి అనేది కలర్ కన్నా టెక్స్చర్ బాగుంటుంది అని చెప్పి నాకు చూపించినప్పుడు ఇది ఎలా ఉంటుందో అన్న క్వశ్చన్ మార్క్తో ఉన్నాను. బట్ పర్ఫార్మెన్స్ చేసి అవుట్పుట్ వచ్చినాక చూస్తే ఎక్సలెంట్ ఉంది. ప్లస్ ఫోటో కూడా నేను నార్మల్ ఫోటో కాకుండా డిజిటల్ ఆర్ట్ ద్వారా చేస్తానని చెప్తాను. తీసుకున్న ఇంట్రెస్ట్ కానీ, ఇక కృష్ణ స్టాచ్యూ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఆర్ట్ కానీ ఏదైనా సరే తను ఇనీషియల్గా తను చెప్పి మాకు చెప్తున్నప్పుడు ఏం అర్థం అయినట్టు అయినా మాకు ఏం అర్థం కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే నథింగ్, అసలు నాకేం జీరో నాలెడ్జ్ దాని మీద. బట్ తను మీద ట్రస్ట్ ఉంచి మేము సరే ఏం చేస్తారో చేయని అన్నంత ఫ్రీడమ్ మేము ఇవ్వటం, తను ఇనిషియేట్ తీసుకొని ఏదైనా సరే చేయాలన్న ఉద్దేశంతో చాలా ఇనిషియేట్ తీసుకొని చాలా ఎక్సలెంట్. ఇప్పటి వరకు మా గృహప్రవేశానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటీరియర్ ఎవరు చేశారు ఎవరికి ఇచ్చారు అన్న దాని మీదే ఎక్కువ డిస్కషన్స్ నడిచినాయి. అంత స్టూడియో 99 వాళ్ళు చాలా కేర్ తీసుకొని చేశారు. కమింగ్ టు ద మై ఫేవరెట్ ప్లేస్ వచ్చి కృష్ణ. యాక్చువల్లీ కృష్ణ అని ఎక్కడ పెట్టాలి, అది ఎప్పటి నుంచో నాతో నడుస్తూ ఉంది, దాన్ని అలా పెట్టాలి అనేది ఒకటి ఉంది. దానికి ఐడియా ఇచ్చి దాని వెనకాల నార్మల్ పెయింటింగ్ కాకుండా బోహో ఆర్ట్ చేయించి ఎగ్జాక్ట్లీ ఆర్ట్ ఫర్ కృష్ణ ఉంది. ఆ వాల్ అయితే కృష్ణుడికే సరిపోయింది. అది నాకు చాలా చాలా ఫేవరెట్ ప్లేస్. అండ్ కమింగ్ టు ద లివింగ్ ఏరియా, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ మై ఒపీనియన్. Thank you to Studio 99.